ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో శాసనసభ్యులు కాలువ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో హనుమాపురం గ్రామంలో పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పక్కా గృహాలు నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు 85 పట్టాలను ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేసి 62 మంది లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ సొంత ఇంటి కళ నిజం చేసేలాగా ఈరోజు మహిళల పేరుతో పట్టాలు ఇస్తూ 3 సెంట్లు కావాలన్నటువంటి ప్లాట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో కేవలం ఓటర్ సెంట్ ఇచ్చినటువంటి స్థలం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అప్పట్లో కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు 3 సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని పట్టణ ప్రాంతాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా 10 రోజుల ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వారి జన్మదిన కానుకగా ఈరోజు ఈ గ్రామంలో 62 మందికి ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే అదేవిధంగా ఈ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది. దశాబ్దాల కాలంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించే కోసం ఈరోజు 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పైప్ లైన్ పనులు కూడా ఈరోజు ఫౌండేషన్ చేయడం జరిగింది. దీంతోపాటు అనేక కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజల పట్ల, సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారి కర్తవ్యం నిర్వహిస్తూ మా అందరికీ కూడా ఒకటే చెప్తుంటారు, మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు మా దృష్టి తీసుకురావాలి, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వాటిని పూర్తి స్థాయిలో సమస్యలను అధిగమించి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత నేను పూర్తి చేస్తుంటారు. కాబట్టి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కాలువ శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ సమస్యల పట్ల ప్రధానంగా బీటీ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని పెంచుకొని తద్వారా రైతన్నకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్ ద్వారా జలశక్తి మిషన్ ద్వారా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అతి త్వరలో చేపట్టబోతున్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి గ్రామం రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంగా పిలువబడుతున్నటువంటి గ్రామంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకే రోజు ఇంత ఘనంగా నిర్వహించడం, గ్రామస్తులు కూడా ఘనంగా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి, అన్ని కుటుంబాలకి మేలు జరిగేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటాం.